భాగస్వామ్య సంస్థ రద్దు. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం పెడతాము. సో లాభ నష్టాలను 5:3:2 నిష్పత్తిలో పంచుకుంటున్న XYZ భాగస్తులు. ఓకే, సో వారు భాగస్వామ్యం రద్దు చేయాలనుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి మార్చి 31, 2001 తేదీ నాటి ఆస్తుల పట్టి క్రింది విధంగా ఉంది. సో అప్పుడు వివిధ రుణదాతలు 1,50,000, మూలధనాలు X 3,30,000, Y 1,30,000, Z 32,000. అదేవిధంగా ఆస్తులు బ్యాంకు 18,000, వివిధ రుణగ్రస్తులు 1,52,000, వర్తకపు స్టాకు 60,000, ఫర్నిచర్ 10,000, ప్లాంట్ 2,90,000, భూమి భవనాలు 1,12,000. టోటల్ 6,42,000. సో ఈ విధంగా XYZ వాళ్ళు భాగస్వామ్య సంస్థను రద్దు చేసుకున్న తేదీన ఉన్నటువంటి ఆస్తుల పట్టి. ఇప్పుడు వాళ్ళు రద్దు చేసుకోవాలనుకుంటున్నారు. ఆస్తులపై వసూళ్లు, భూమి భవనాలు, ₹1,00,000, ప్లాంటు 2,50,000, స్టాకు 45,000, ఫర్నిచర్ 9,000, వివిధ రుణగ్రస్తులు 1,30,000. సో ఈ విధంగా వసూలయ్యాయి. సో ఇప్పుడు ఏమంటున్నాడు, సంస్థ రద్దు ఖర్చులు సంస్థ రద్దు ఖర్చులు 4,000. అవసరమైనటువంటి సంస్థ రద్దుకు అవసరమైనటువంటి ఖాతాలను తయారు చేయమంటున్నాడు. సో ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, పరిష్కార ఖాతా తయారు చేయాలి. ఫస్ట్ ఆస్తులన్నిటినీ మళ్లించాలి, అప్పులన్నిటినీ పరిష్కార ఖాతాకు మళ్లించాలి. తర్వాత ఆస్తులను అమ్మేసి అప్పులను చెల్లించాల్సి ఉంటుంది. రియలైజేషన్ అకౌంట్.
సో మనకి ఆస్తపుల పట్టిలో ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా మళ్లించాలి. 2 వివిధ రుణగ్రస్తులు పుస్తక విలువకే మళ్లించాల్సి ఉంటుంది, బుక్ వాల్యూకే మళ్లించాలి. 2 వర్తకపు స్టాకు 60,000. 2 ఫర్నిచర్ 10,000. 2 ప్లాంట్ 2,90,000. 2 ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 10,000. అదేవిధంగా అప్పులను మళ్లించడానికి వివిధ రుణదాతల ఖాతా డేటా 2 పరిష్కార ఖాతా 1,50,000. ఇప్పుడు ఆస్తులను అమ్మేస్తే టోటల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,00,000, ప్లాంట్ 2,50,000, స్టాక్ 45,000, ఫర్నిచర్ 9,000, డెబిటర్స్ 1,30,000, టోటల్ 3,50,000. మనం క్యాలిక్యులేటర్ తీసుకున్నట్లయితే 3,50,000 ఒకటి, స్టాక్ 45,000, నెక్స్ట్ ఫర్నిచర్ 9,000, డెబిటర్స్ 1,30,000, టోటల్ 5,34,000. సో ఆస్తులను అమ్మేసినప్పుడు ఏమొస్తుంది? బ్యాంక్ ఖాతా డేటా టు పరిష్కార ఖాతా బై బ్యాంకు ఖాతా 5,34,000. సో ఆస్తులను అమ్మగానే అప్పులను చెల్లించాల్సి ఉంటుంది. అప్పులను చెల్లిస్తే పరిష్కార ఖాతా డేటా టు బ్యాంకు ఖాతా. సో క్రెడిటర్స్ 1,50,000. కొన్ని సందర్భాల్లో మనకి డిస్కౌంట్ కూడా రావచ్చు, మనము డిస్కౌంట్ ఇవ్వచ్చు. వివిధ రుణగ్రస్తులకి రుణదాతుల పైన మనకి డిస్కౌంట్ రావచ్చు. ఆ సందర్భంలో డిస్కౌంట్ మైనస్ చేసి మనము టోటల్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సంస్థ రద్దు ఖర్చులు రియలైజేషన్ ఎక్స్పెండిచర్ 4,000. దీనికి కూడా జనరల్ ఎంట్రీ రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇప్పుడు నిల్వ తేల్చినట్లయితే క్రెడిట్ టోటల్ 6,84,000 ఉంది. డెబిట్ టోటల్ 2, 3, 4, 5. సో డెబిట్ టోటల్ ఎక్కువగా ఉంది. $7,78,000. సో డెబిట్ ఎక్కువగా ఉంది కాబట్టి రియలైజేషన్ లాస్ వస్తుంది. క్రెడిట్ టోటల్ 6,84,000, డెబిట్ టోటల్ 7,78,000. మైనస్ చేస్తే 94,000 రియలైజేషన్ లాస్ బై పరిష్కార నష్టం 94,000. దీన్ని భాగస్తులు ముగ్గురికి కూడా వాళ్ళ మూలధన ఖాతాలకు మళ్లించాలి. వాళ్ళ యొక్క షేర్ 5:3:2. సో ఎక్స్ మూలధన ఖాతాకు మళ్లింపు. అస్థిర మూలధన పద్ధతి ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అయినట్లయితే మూలధన ఖాతాకు మళ్ళిస్తాము. 94,000 x share 5/10, that is equal to 47,000. x share 47,000
అదేవిధంగా వై షేర్ సో 94,000 ఇంటూ వై షేర్ 3/10 29,200. అదేవిధంగా జెడ్ షేర్ జెడ్ మూలధన ఖాతాకు మళ్లింపు 94,000 ఇంటూ జెడ్ షేర్ 2/10 18,800. సో ఈ విధంగా రియలైజేషన్ అకౌంట్ తయారు చేసి పరిష్కార నష్టం వచ్చింది కాబట్టి భాగస్తులు ముగ్గురికి కూడా వాళ్ళ యొక్క లాభ నష్టాల నిష్పత్తిలో మళ్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నష్టం వచ్చినట్లయితే జనరల్ ఎంట్రీ ఏ విధంగా వస్తుంది అంటే ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, వై క్యాపిటల్ అకౌంట్ డెబిట్, జెడ్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు రియలైజేషన్ అకౌంట్. సో ఇప్పుడు భాగస్తుల మూలధన ఖాతాలను పరిష్కారం చేయాలి అంటే బ్యాంక్ ఖాతా ఒకటి తయారు చేయాలి, భాగస్తుల మూలధన ఖాతాలను కూడా తయారు చేయాలి. బ్యాంక్ అకౌంట్, to balance brought down, $18,000. సో మనకి ఆస్తులను అమ్మినప్పుడు బ్యాంక్ ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా వస్తుంది. సో బ్యాంక్ ఖాతాలో టు రియలైజేషన్ అకౌంట్ 5,38,000. సో అప్పులను చెల్లించినప్పుడు పరిష్కార ఖాతా డేటా టు బ్యాంకు ఖాతా, సో డెబిటార్స్ క్రెడిటార్స్కి 1,50,000 పే చేసాము. సో అదేవిధంగా పరిష్కార ఖర్చులకి కూడా పరిష్కార ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా రాసాము. ఇక్కడ బ్యాంక్ ఖాతాలో బై పరిష్కార ఖాతా 4,000. సో ఇప్పుడు భాగస్తుల మూలధన ఖాతాలను తయారు చేయాలి. ముగ్గురికి కలిపి ఒకటే మూలధనం ఖాతా. ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్. సో భాగస్తుల యొక్క మూలధనాలని నమోదు చేయాలి. ఎక్స్ 3,30,000, వై 1,30,000, జెడ్ 32,000. సో పరిష్కార నష్టం వచ్చింది. నష్టాన్ని పంచినందుకు గాను వాళ్ళ మూలధన ఖాతాలో టు పరిష్కార ఖాతా ఎక్స్ 47,000. మన దగ్గర పరిష్కార ఖాతా ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తూ పోస్టింగ్ చేయాలి.
Y 29,200, Z 18,800. ఇంకా ఏమైనా పంచి పెట్టుకొని అంటే సంచిత లాభాలు ఉన్నట్లయితే వాటిని కూడా పంచాలి. ఇక్కడ ఈ లెక్కలో ఏమీ లేవు. సో నిల్వ తేల్చినట్లయితే ఎక్స్ వై జెడ్ ముగ్గురిది కూడా క్రెడిట్ నిల్వలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రెండు వైపులా సమానంగా రాయాలి. అదే అమౌంట్ని, క్రెడిట్ అమౌంట్ని. ఎక్స్ 3,30,000, వై 1,30,000, జెడ్ 32,000. తేల్చిన నిల్వ ఎక్స్కి $2,83,000, Y 1,08,000, జెడ్కి 13,200. సో వాళ్ళకి చెల్లించాలి కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ సో సంస్థని రద్దు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఖాతాలను పరిష్కరిస్తున్నాం కాబట్టి ఇంకా చెల్లించేస్తున్నాం కాబట్టి టు బ్యాంక్ ఖాతా. సో బ్యాంక్ ఖాతాలో బై ఎక్స్ మూలధనం ఖాతా 2,83,000, అదేవిధంగా వైకి చెల్లించినది బై వై మూలధనం ఖాతా 1,08,000, అదేవిధంగా జెడ్కి చెల్లించిన మొత్తము $13,200. సో ఇప్పుడు బ్యాంకు ఖాతా క్లోజ్ కావాలి. $5,51,000, 6,51,000. $3,50,000, stock 45,000, furniture 9,000, debitors 1,30,000, $5,34,000. So 5,34,000. ఎక్స్ మూల పరిష్కార ఖాతా పే చేసింది 1,50,000, రియలైజేషన్ ఎక్స్పెండిచర్ 4,000,
బ్యాంక్ అకౌంట్ ఎక్స్ 2,83,000, 13,200. $1,54,000, 2,83,000, 1,08,000, 13,200, 7, 11, 10, 5,51,000, 18,000 plus 5,34,000, 52,000, 1,000 మనకి తేడా వస్తుంది. సో పరిష్కార నష్టము 18,800. 94,000 into 2/10, 18,800. So 32,000. So 30,200. Expenditure 5,000. సో ఈ విధంగా సంస్థ రద్దయినప్పుడు సంస్థ ఆస్తులన్నిటిని అమ్మివేసి అప్పులన్నిటిని కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ యొక్క మూలధన ఖాతాలని పరిష్కరించినందుకు గాను జనరల్ ఎంట్రీ ఏ విధంగా వస్తుంది మనం చూసినట్లయితే, సో ఎక్స్ మూలధనం ఖాతా డేటార్, వై మూలధనం ఖాతా డేటార్, జెడ్ మూలధనం ఖాతా డేటార్ టు బ్యాంకు ఖాతా. సో ఈ విధంగా ముగ్గురికి కలిపి వాళ్ళ నగదును చెల్లించినందుకు గాను ఎంట్రీ రాయొచ్చు. ముగ్గురికి కలిపి కూడా వాళ్ళ మూలధన ఖాతాలని పరిష్కారం చేసినందుకు కలిపి చిట్టాపద్దు రాయొచ్చు. ఎక్స్ మూలధనం ఖాతా డేటార్, వై మూలధనం ఖాతా డేటార్, జెడ్ మూలధనం ఖాతా డేటార్ టు బ్యాంకు ఖాతా. సో ఈ విధంగా కలిపి ముగ్గురికి కలిపి ఒక చిట్టాపద్దు రాయొచ్చు, లేదా వేరువేరుగా అయినా రావచ్చు. వేరువేరుగా ఈ విధంగా రాస్తాము. ఎక్స్ మూలధనం ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా, వై మూలధనం ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా, జెడ్ మూలధనం ఖాతా డేటార్ టు బ్యాంక్ ఖాతా. ఈ విధంగా వాళ్ళ మూలధన ఖాతాలని పరిష్కారం చేసినందుకు గాను చిట్టాపద్దు రాయొచ్చు. సో మన దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ని చూసుకుంటూ మనము ఎంతెంత వాళ్ళకి పే చేసామనేది రాయవచ్చు. ఈ విధంగా భాగస్వామ్య సంస్థ రద్దు అయినప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆస్తిల పట్టీలో ఆస్తులను పుస్తకపు విలువ ప్రకారం పరిష్కార ఖాతాకు మళ్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్పులను కూడా పుస్తక విలువ ప్రకారం మళ్లించాలి. ఆస్తులను అమ్మిన తర్వాత ఏం చేయాలి? అప్పులను చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తులు భాగస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అప్పులు కూడా భాగస్తులు చెల్లించడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఎంట్రీస్ ఏ విధంగా రాయాలనేది మనము చెప్పుకున్నాము.